ఇమీడియట్లీ 1 మంత్లోనే సింగరేణి సంస్థలో 80% లోకల్ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి ఆర్డర్ పాస్ చేసినారు. సో అన్ని చోట్ల కూడా మేము ఎక్కడైతే ఇప్పుడే వారు చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ అన్న ల్యాండ్ అయితే డెఫినెట్లీ ఈ అంశం అయితే ఆ ఇండస్ట్రీస్ చెప్తాము. ఎక్కడ లేదో బిఫోర్ గెటింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ క్లియరెన్స్ అండ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ లైసెన్స్ మేము కూడా వాళ్ళకి అడ్వైజ్ ఇస్తాం. మీరు ఇక్కడ 80% వరకు లోకల్ వాళ్ళని తీసుకోవాలి. ఎక్కడైతే హైలీ స్కిల్డ్ ఉన్నదో డెఫినెట్లీ దే ఆర్ ఫ్రీ టు గెట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఎందుకంటే ఇండస్ట్రీ కూడా నడవాలని చెప్పి సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఇక్కడ క్రియేట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇంకా అదే కాకుండా సింగరేణి సంస్థలో మేము ఇంతకుముందు కూడా చాలాసార్లు ముఖ్యమంత్రి గారు చెప్పినాము. ఈ మినిమం వేజెస్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత సింగరేణిలో కూడా ఎవరైతే పనిచేస్తున్నారో వారి వేతనాలు పెంచడానికి కూడా తొందరలోనే చర్యలు తీసుకుంటాం. సార్ వచ్చిన తర్వాత 65 ఐటీఐలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ అప్గ్రేడేషన్ కోసము టాటాస్తోనే వి ఆల్రెడీ హ్యాడ్ అగ్రిమెంట్ టు 4,000 crores ఖర్చు పెట్టి ఈ 65 ఐటీఐస్ అన్ని కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా 56 ఏటీసీస్ ఇతర నియోజకవర్గాలలో ఎక్కడైతే ఐటీఐస్ లేవో అవి కూడా శాంక్షన్ అనేది త్వరలోనే పనులు స్టార్ట్ అవుతాయి. సో ఫర్ ఆల్ దీస్ 119 ఏటీసీస్కి కొత్త కోర్సెస్, ఎందుకంటే మేము సిఐతో చర్చించినాం. లాస్ట్ టైం 4th సిటీలో ముఖ్యమంత్రి గారు ఏదైతే అన్నారో $3 trillion ఎకానమీ చేయాలని చెప్పి అక్కడ ఇండస్ట్రియలిస్ట్ వచ్చినప్పుడు వారితో కూడా మేము చర్చించినాం. ఒక రౌండ్ టేబుల్ ఉండే, మీకు గుర్తు రావట్లేదు కానీ ఆఫ్టర్నూన్ ఒక రౌండ్ టేబుల్ ఉండే. ఆ రౌండ్ టేబుల్లో వాట్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఏమి వారికి ఉపయోగపడుతుంది అని చెప్పి వాళ్ళతో చర్చించుకొని మేము కోర్సెస్ కూడా మాడిఫై చేస్తున్నాం ఈ ఐటీఎస్లో. సో ఇన్ ద నెక్స్ట్ 2 years మీకు ఏదైతే స్కిల్డ్ లేబర్ బయటకు వస్తుందో ఈ ఏటీసీస్ నుంచి అద్భుతమైన స్కిల్స్ వస్తాయి. ఇండస్ట్రీకి రెడీమేడ్ వర్క్ ఫోర్స్ ఇవ్వడానికి మేము చర్యలు తీసుకోవడం జరిగింది.